శ్రీ అస్ట్రాలజీ ఈరోజు రాశి ఫలాల్లో తులారాశి వారికి గోచార రీతిగా శుభ అశుభ ఫలితాలు పూర్తిగా వివరించబడను. ఈరోజు శుభదినం ఆదివారం. ఈ శుభదినం శుభ నక్షత్రం శుభతిథి, అలాగే ఈరోజు పౌర్ణమి పాడ్యమి, అంటే పౌర్ణమి తర్వాత పాడ్యమి తిథిలో ఉంటాం. నక్షత్రం పుబ్బ నక్షత్రం. చంద్రుడు ఏకదశమ స్థానంలో లాభస్థానంలో స్థిరమై శుక్ర నక్షత్రంలో ఉండడం శుభకరమైనది. అలాగే తులారాశి వారికి చతుర్థ పంచమ సప్తమ కేంద్ర గ్రహాలు శుభగ్రహాల అనుగ్రహం ఈరోజు చాలా సంతోషకరంగా ఉంటారు. ఈరోజు శుభ కార్యక్రమాల్లో పాల్గొంటారు, సమాజ సేవల్లో పాల్గొంటారు. ఈరోజు మీ కుటుంబంతో ఆనందకరమైన సంతోషమైన అడుగులు వేయడానికి ఈరోజు మీకు ఎక్కడ లేని సంతోషం వచ్చినట్లు భావిస్తారు. కారణం, మనం అనుకున్న పనుల్లో చాలా సులభంగా జరిగినప్పుడు, శుభవార్తలు విన్నప్పుడు కానీ కొందరు అనుకోకుండా సహకారం అందిస్తారు. అందువల్ల శుభగ్రహాల సహకారం చాలా మెరుగైన శాతంలో ఉండి తులారాశి వారికి కొద్దిమంది శ్రమతో కూడిన పనులు చేయడానికి ఇష్టపడటం లేదు. మంచి సమయం అనేది వెళ్ళిన తర్వాత తిరిగి రావడానికి సంవత్సర కాలం పట్టును. అందువల్ల తులారాశి వారు కేంద్ర గ్రహాలు గురువు యొక్క చల్లని చూపు తులారాశిపై పడడం, లాభస్థానం పైన అన్నదమ్ములు ధైర్యస్థానంలో పడడం చాలా గొప్ప స్థానం. మనం అనుకున్న విషయాలు కూడా విజయశిఖరం కలిగించుకునడానికి ముందుగా పోవడానికి అవకాశం నిండు కలిగిన రోజు. ఈరోజు ప్రారంభమవుతుంది. మంచి మనసులో పనిచేయడం, ముఖ్యమైన విషయాలు ఆచిచూసి వివరించాలి. ఉద్యోగ సమస్యలను ఎదుర్కొంటూ చూసుకోవాలి. ధర్మ మార్గములో పనిచేయడం ముఖ్యమైన పని దాదాపు పూర్తి కావస్తుంది. తోటి వారి సలహాలు ఉపకరిస్తారు. బంధుమిత్రులు కలుపుకోవడానికి ఉత్తమ ఆర్థిక ఖర్చులు పెరగడం చూసుకోవాలి. వివాదాలకు దూరంగా ఉండాలి. అదృష్ట యోగాలు ఉన్నాయి. తగినంత మానవత్వంతో ముందుకు పోవాలి. మీ రంగంలో ఉన్నత స్థాయి ఎదుగుతారు. అధికారులు మన్ననలు పొందుతారు. బాధ్యతగా వ్యవహరించాలి. సమాజంలో మంచి పేరు సంపాదిస్తారు. బంధుమిత్రులతో కలిసి ముఖ్యమైన కార్యక్రమాల్లో పాల్గొంటారు. బుద్ధి బలం బాగుంటుంది. నూతనంగా వాహనాలు కొంటారు. ఒక శుభవార్త వింటారు. ఆర్థిక లాభదాయకంగా కాలం. అధికారులు సహకారం లభిస్తుంది. మీకు ఇప్పుడు ప్రశాంతవంతమైన జీవితం కొనసాగుతుంది. ఈరోజు గొప్ప శుభ ఫలితాలు ఉన్నాయి. మీరు మీ రంగంలో అనుకోని ప్రోత్సాహం వాతావరణం ఉంటుంది. వ్యాపారంలో శుభ ఫలితాలు ఉంటాయి. బంధుమిత్రులు సహకారం అందుతుంది. అధికారులు సహాయ సహకారాలు ఉంటాయి. శుభ కార్యక్రమాల్లో ముందంజనలో ఉంటారు. గృహయోగాలు ఉన్నాయి. స్థిరమైన ఆలోచన విధానంతో లాభదాయకమైన ఫలితాలు పొందుతారు. ఇంట్లో వారి మేలు జరుగుతుంది. ప్రయాణాలు కలిసి వస్తాయి. ఉద్యోగం చేస్తున్న వారికి ఈరోజు అన్ని రంగాల్లో విజయ శిఖరం కలిగించుకొని ముందుకు పోతారు. మీరు చేస్తున్న శ్రమ పనిని విధానాన్ని గుర్తించి పై అధికారులు మీకు సహకారం అందిస్తారు. కొన్ని ఇబ్బందికరమైన అసూయ కలిగిన కొన్ని మంది మిమ్మల్ని విమర్శించడానికి ప్రయత్నిస్తారు. అత్యంత జాగ్రత్తగా వాళ్ళ ముందర మెలుక్కోవాలి. మాట్లాడుకొని స్నేహపూర్వకంగా వెళ్ళండి. కొన్ని సందర్భాల్లో మిమ్మల్ని ఇబ్బంది కలిగించడానికి కొన్ని అవకాశాలు ఎక్కువగా ఉంటుంది. అలాగే ఐటీ రంగంలో పనిచేసే వారికి ఏకదశమ స్థానంలో చంద్రుడు ఉండడం అత్యంత శుభకరం. మీరు అనుకున్న రంగంలో విజయ శిఖరం కలిగించుకొని ముందుకు వెళ్తారు. ఆత్మవిశ్వాసం రెట్టింపుగా చేసుకోండి. కొన్ని ఇబ్బందులు మీ తోటి ఉద్యోగస్తుల వల్ల రావడం ఖచ్చితంగా ఉంటుంది. పై అధికారులు మిమ్మల్ని ఇబ్బందులు కలిగించడానికి కూడా అవకాశం ఉంటుంది. అత్యంత జాగ్రత్తగా ముందుకు వెళ్ళడం ప్రయత్నించండి. దైవ ఆరాధన పూజల్లో వినాయక స్వామి గుడికి వెళ్ళి దైవ దర్శనం చేయడం వల్ల దోష పరిహారం వెళ్ళిపోతుంది. మీకు మీ కుటుంబ సభ్యులు సహకారం ఉంటుంది. ధనాన్ని ఎక్కువగా రావడానికి ఉన్న అవకాశాలు ఎక్కువగా ఉంది. విద్యారంగంలో ఉన్న విద్యార్థులందరికీ శుభగ్రహాల అనుగ్రహం ఉంది. గట్టిగా ప్రయత్నించిన వారికి విజయ శిఖరం మీద విద్యలో పై స్థాయికి వెళ్ళడానికి గ్రహాల యొక్క సహకారం ఉంటుంది. మీ కుటుంబంలో సభ్యులు మిమ్మల్ని ఇబ్బంది కలిగించే వాళ్ళు, అడ్డంగా ఉండేవాళ్ళు జాగ్రత్తగా ఉండండి. తులారాశి వారికి కుటుంబంలో స్త్రీలు ప్రత్యేకించి ఈరోజు శుభదినం, శుభ నక్షత్రం, శుభతిథి. ఈరోజు కుటుంబంలో సంతోషకరమైన వాతావరణం ఉంటారు. చదువు, విద్య, అలంకరణ పిల్లలకి కలిగించే మంచి స్థాయికి ఎదిగిపోవడం మీకు ఎక్కడ లేని సంతోషం కలుగుతుంది. అలాగే మీరు చేస్తున్న చిరు వ్యాపారంలో కూడా విజయ శిఖరం కలుగుతుంది.
మీరు అనుకున్న కార్యక్రమాలన్నీ కూడా విజయ శిఖరం కలగడానికి శుభగ్రహాల అనుగ్రహం ఉండడం వల్ల ఇబ్బందులు కారణం జరగడానికి అవకాశాలు ఉన్నాయి. ఈరోజు గోచార ఫలితాలు. అనుకున్న పనుల్లో నిజమవుతాయి. మీ తల్లిదండ్రుల కోరికలు నెరవేరుస్తారు. పొదుపు ఆలోచనలు మెరుగవుతాయి. కొత్త వ్యక్తుల సహకారం లభిస్తుంది. రుణ సంబంధించిన సమస్యలు అదుపులోకి వస్తాయి. అధికార పనుల్లో విలువ మెరుగవుతుంది. కమిషన్ వ్యాపారంలో లాభాలు ఉంటాయి. ప్రయత్నం రోజు మెరుగుపడుతుంది. అదృష్ట దిశ తూర్పు. అదృష్ట సంఖ్య 6. అదృష్ట రంగు ముదురు ఆకుపచ్చ. చిత్తా నక్షత్రం విషయాలు కలిసి వస్తాయి. స్వాతి నక్షత్రం సహకారం లభిస్తుంది. విశాఖ నక్షత్రం లాభసాటిగా ఉంటుంది. ఈరోజు తులారాశికి సాధారణ ప్రయోజనాలు. ప్రయత్నాల్లో విజయం సాధించే రోజు. మీ రోజు ఎక్కువ శ్రమ లేకుండా మీ పనుల్లో పూర్తి చేయగలుగుతారు. ఈరోజు అనుకూలమైన ప్రయోజనాలు పొందండి. ఉద్యోగం, వృత్తి, కార్యాలయ వాతావరణం ముఖ్యంగా ఈరోజు శుభ ఫలితాన్ని కలిగి ఉన్నట్లు కనబడతాయి. మీ పనిలో మీరు సంతృప్తిని చెందుతారు. ప్రేమ, వివాహం, మీ భాగస్వామి మంచి అవగాహన ఉంటుంది. మీరు మీ భాగస్వామి బహిరంగంగా మాట్లాడుతారు. ఇద్దరి మధ్య ఆనందం ఉంటుంది. ఆర్థిక స్థితి. ఈరోజు ఆర్థిక స్థితి అవగాహన ఎక్కువగా ఉంటుంది. ఆర్థిక అభివృద్ధి ఈరోజు స్థిరంగా ఉంటుంది. ఊహించిన ధన ప్రవాహం ఉంటుంది. ఆరోగ్యం. మీ మానసిక స్థితి సంతోషకరమైన కారణంగా ఈరోజు మీ ఆరోగ్యం మెరుగ్గా ఉంటుంది. ఇది తులారాశి వారికి గోచార రీతిగా ఫలితాలు. ఈరోజు దైవ ఆరాధన పూజల్లో చేయండి. మంచి ఫలితం అనేది కనబడబోతుంది. రియోస్ట్రాలజీ ఆస్ట్రోక్ సుధాకర్ యూట్యూబ్ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.